హలో అండి, ఈరోజు నేను మీకు సింపుల్గా రవ ఇడ్లీ చేసి చూపించబోతున్నానండి. హోటల్కి వెళ్ళినప్పుడు మనం రవ ఇడ్లీ తింటాం కదా, అదే టేస్ట్ వస్తుంది. పప్పుల పొడితో చాలా బాగుంటుంది. వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే, లేదంటే కొబ్బరి పచ్చడితో చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకుందాము. అందులో కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాము. ఫ్రై చేసి జీడిపప్పు ముక్కలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా రౌండ్గా కట్ చేసి, కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాము. ఒక కప్పు రవ్వ వరకు నేను వేసుకున్నాను. సుజీ రవ్వని వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నట్లయితే అర గ్లాసు పెరుగును వేసుకోవాలండి. కొంచెం కమ్మటి పెరుగును వేసుకోవాలి. పావు స్పూను సోడా ఉప్పు వేసుకోవాలి. ఆ పెరుగు కొలుచుకున్న గ్లాస్తోనే కొన్ని నీళ్లు పోసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నట్లయితే హాఫ్ కప్పు నీళ్లు పోసుకోవాలి. ప్రజెంట్ అయితే పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసామంటే చక్కగా నానుతుంది. అరగంట తర్వాత చూడండి, నీళ్లు పెరుగు అంతా కూడా ఈ విధంగా పీల్చేసుకొని కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్లు మనం కొన్ని నీళ్లు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ టైట్గా ఉండకూడదు, అలాగని మరీ లూజ్గా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఇడ్లీలు వేసుకోవడమే. ఇడ్లీ పాత్రలకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుందాము. దానివల్ల మనకి చక్కగా ఇడ్లీలు ఊడొస్తాయి, ప్లేట్కి అంటుకోకుండా. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకొని మనం అన్నిట్లో కూడా ఇడ్లీలని ఈ విధంగా వేసేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ రవ ఇడ్లీ ఎలా చేయాలో తెలుస్తుంది. బట్ కొత్తగా చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ రెసిపీ చేసి పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు లిడ్ పెట్టుకొని ఒక పావు గంట వరకు స్టీమ్ చేసుకున్నామంటే రవ ఇడ్లీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.